నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ముత్య. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే మంచి హెల్దీ రెసిపీ అన్నమాట. పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో కానీ ఆఫీస్ కి స్నాక్స్ బాక్స్ లో కానీ పెట్టుకెళ్తే కొద్దిగా ఓపిక చేసుకొని చేసుకెళ్ళామనుకోండి, చాలా బాగుంటాయి. తినే కొద్దీ తినాలి అనిపించే రెసిపీ అండ్ 100% కి 200% హెల్దీ రెసిపీ అన్నమాట. టైం కూడా ఎక్కువ పట్టదు, ఒక 10 నిమిషాల్లో రెడీ చేసుకునే స్నాక్ రెసిపీ. అదేంటంటే తామర గింజలతో మనం ఈరోజు స్నాక్స్ చేద్దాం. అదేనండి, పూల్ మకానాతో స్నాక్స్. ఈ స్నాక్స్ నిజంగా కొద్దిగా ఓపిక చేసుకొని ఈ పద్ధతిలో చేశారంటే 100కి 100 మార్కులు వేయాల్సిందే. తినే కొద్దీ ఇంకా ఎక్కువ తినాలి అనిపిస్తుందండి. నిజంగా ట్రస్ట్ మీ, చాలా ఈజీ అండ్ వెరీ వెరీ టేస్టీ రెసిపీ కూడా. ఈ పద్ధతి ఫాలో అయ్యి మీరు చేశారంటే మీరు ఒక షాప్ పెట్టుకొని కూడా సేల్ చేసినా అంత సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనమాట. అంత బాగుంటాయి. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి. లెట్ స్టార్ట్. ముందుగా అయితే గ్యాస్ మీద ఒక ఫ్రై పాన్ ని పెట్టుకొని అది కొద్దిగా లైట్ గా వేడైపోయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా 50 గ్రాముల వేరుశనగ అండ్ ఆల్సో పచ్చిశనగ పప్పు 1 టేబుల్ స్పూన్ అండ్ బాదం ఒక 10 లేదా ఒక 15. బాదంతో పాటు మీ దగ్గర ఇంకా ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు అండి. నేనైతే బాదం మాత్రమే వేస్తున్నాను. ఇందులోకి ఫ్రై చేసుకోవడానికి నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. బద్దశనగ పప్పు అంటారు కదా, పొట్నాలు అంటారు, పప్పులు అంటారు, ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక్కో విధంగా పిలుస్తారు. అవి కూడా ఒక 50 గ్రాములు వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చిన తర్వాత ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చక్కగా ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. అదే ఫ్రై పాన్ లో ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి తీసుకొని ఇలా పాన్ మొత్తం అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకుందాం. తర్వాత అయితే ఇక్కడ నేను 100 గ్రాముల మకానా తీసుకుంటున్నాను. అంటే 100 గ్రామ్స్. ఇవి కొద్దిగా మనం వేసిన నెయ్యి లైట్ గా వేడైన తర్వాత ఇందులోకి వేసుకొని వంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మన పాన్ కొద్దిగా వేడైన తర్వాత మాత్రమే మకానాన్ని వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం పొడి అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు తగినంత తీసుకొని చక్కగా కలిపేసుకొని తర్వాత మకానా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మసాలాని పోసుకోవాలి. బాగా కలుపుకున్న ఈ మసాలాని పక్కన పెట్టేసి ఇప్పుడు మన మకానాని బాగా ఫ్రై అయిపోయేలాగా ఫ్రై చేయాలి. ఇలా ఒక మకానా తీసుకొని ఇలా మనం క్రష్ చేసామంటే ఇలా క్రష్ అయిపోవాలి రెండుగా. అప్పుడే మకానా బాగా ఫ్రై అయిపోయినట్టు అన్నమాట. ఇప్పుడు మనం కలిపినాం కదా ఆయిల్ లో మసాలా, అదంతా ఇందులో పోసేసి మంటని లో ఫ్లేమ్ లో మాత్రమే ఉంచుకోవాలి. లేదంటే మనం పోసిన మసాలా అడుగంటి నల్లగా అయిపోతుంది అనమాట, మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మీరు గ్యాస్ ఆపేసినా పర్లేదు, లేదంటే లో ఫ్లేమ్ లో 1 నిమిషం పెట్టుకొని ఇవి చక్కగా ఈ మకానా మనం వేసిన మసాలా అంతా కలిసేలాగా ఒక 2 నిమిషాలు కలుపుకుంటే ఇలా చక్కగా పర్ఫెక్ట్ గా అయితే 2 నుంచి 3 నిమిషాలు కలుపుకోవాలన్నమాట. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని ఉన్నాయి కదా, వీటిని కూడా దీంతో పాటే వేసి చక్కగా ఒక 2 మినిట్స్ అన్ని కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ కొన్ని టిప్స్ చెప్పాలండి. మనం ఆయిల్లో మనం ఎందుకు మసాలాలు వేసి కలిపామంటే డైరెక్ట్ గా వేస్తే మాడతాయి కాబట్టి ఆయిల్లో వేస్తే మకానాకి మనకి పట్టుకుంటాయి అన్నమాట అన్ని వైపులా, అందుకని అలా కలిపాము. ఒకటి, పూల్ మకానాన్ని ఫ్రై చేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి. పూల్ మకానా ఫ్రై అయిపోయిందా లేదా అని టెస్ట్ చేయడానికి మనం ఒక పూల్ మకానా చేతిలో పెట్టుకొని క్రష్ చేస్తే అవి 2 ముక్కలుగా విడిపోవాలన్నమాట. మన పూల్ మకానా చక్కగా ఫ్రై అయిపోయినట్టు. సేమ్ ఇదే మకానా బయట మార్కెట్ లో మీరు కొనాలంటే 400 పైగా అమ్ముతారండి. 100 గ్రామ్స్. ఎంతో సులభంగా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అవునంటారా కాదంటారా? ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి కమెంట్స్ లో మీకు ఎలా కుదిరిందో చెప్పడం అయితే మర్చిపోకండి. ఛానల్ ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం, హైప్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.